ఏమని నమ్మింది? ఆమె మాట్లాడుతున్న మాట చూడండి. రెండవ అధ్యాయం 9వ వచనం నుండి, 9వ వచనం నుండి, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశము నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తీ దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్ర నీరుని ఎలాగ ఆరిపోజేసునో, యొర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనునకును ఓగునకును మీరేమి చేతురో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేస్తురో ఆ సంగతి మేము వింటిమి. కింద వచ్చును, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. వినినప్పుడు బాగా వినండి. ఈమె ఏమి బలంగా నమ్ముతుందో తెలుసా? యెహోవాను గూర్చిన సంగతులు విన్నది. అంతే. ఇక్కడ ఒక మాట తగిలించవచ్చండి. చూసిందా ఎర్ర సముద్రం పాయలవడం? చూడలేదు, విన్నది అంతే. శత్రువులు ఎలా ఒరిగిపోయారో చూసిందా? విన్నది. విన్న ఆమె చాలా బలంగా నమ్మిందట. ఎంత బలంగా? చూసి నమ్మేవారి కన్నా ఇశ్రాయేలు చూశారు, ఎర్ర సముద్రం పాయలవడం చూశారు, అరణ్యంలో రాలారు. చూసినోలే నిలబడలేదు. వచ్చిన వారు ఎంతమంది అయ్యంటే ఆ తరంలో 2 తప్ప చూసిన వారు మెజారిటీ 99% అరణ్యంలో రాలిపోయారు. చూసిన వాళ్ళు రాలిపోయారు. చూడని తల్లి బలంగా నమ్ముతుందంట యెహోవా గొప్పోడు అని. మనసుకుండే రోగం ఏంటో తెలుసా? మనసుకుండే రోగం మన కళ్ళ ముందు అన్నీ జరిగితే మనకి ఎదవగారాపం ఎక్కువైపోద్ది. అందుకే విలువ ఎదురుగున్న వాళ్ళకన్నా చెప్పండి దూరంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. దేవుడు రోజు అన్నం పెట్టి, దేవుడు రోజు నీళ్లు పెట్టి, దేవుడు రోజు వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తే వీళ్ళ కళ్ళు నెత్తికెక్కిపోయి దేవుని లోకు కట్టారు. వీళ్ళు నీళ్ళు ఇస్తావా? మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? అన్నం పెడతావా? మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? మాంసం ఇవ్వా? మోజెస్ బుత్తాలు వాళ్ళ బుర్రకెక్కలేదు. ఎవడైతే ఉన్నాడో ఓగు మాగోగు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఎలాంటి రాజులంటే క్రూరులు, మనుషులను భయంకరంగా చంపుతారు. అలాంటి యుద్ధ నైపుణ్యం కలిగిన వారిని సిటికేసినట్టు చంపేశారే మీరు. ఇలాంటి వండర్స్ వాళ్ళ ముందు జరిగితే చూసిన వాళ్ళందరూ బలంగా నమ్మలేదట. విని బలంగా నమ్మేసింది. దేవుడు తనలో ఇష్టపడింది ఏంటో తెలుసా? తాను బలముగా నమ్మింది. చూసి నమ్మేవారి కన్నా చెప్పండి చూడక నమ్మిన రాహాబు దేవునికి నచ్చింది. విశ్వాసం నచ్చింది. అందుకే బైబిల్ కోట్ చేసింది. మీరు ఎక్కడైనా చూడండి బైబిల్ ఎలా కోట్ చేసింది తెలుసా? ఇదిగో ఆమె గూర్చి మాట్లాడుతున్నప్పుడు విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య. దేవుడికి దేని బట్టి నచ్చింది? విశ్వాసమును బట్టి. ఎవరి పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య. అబద్ధాలను బట్టి కాదు, బాగా లాజిక్ మాట్లాడిందని కాదు, తప్పించిందని కాదు, మంచిగా కవర్ చేసిందని కాదు, తెలివైన పిల్ల అని కాదు. మరి ఎందుకు నచ్చింది? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి అంటే దేవుడు తనలో చూసింది కళ్ళతో చూసిన వారి కన్నా చెవులతో వినిన ఈ విశ్వాసం నాకు నచ్చింది. అందుకే దేవుడు మెచ్చుకున్నాడు, విశ్వాసుల జాబితాలో పెట్టాడు. తాను గూర్చి ఒక అధ్యాయమే ప్రత్యేకించి కేటాయించాడు. దేవుడు ఈ దేశమును మరలా మొదటి వచనం చెప్పి ఆ మొదటి మాట మనం ఒకసారి ధ్యానిద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. ఈ దేశమును దేవుడు మీకు ఇచ్చేస్తాడని నాకు తెలుసు. నమ్ముతుందండి? ఇశ్రాయేలీలు పూర్తిగా అందరు నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మా దేశాన్ని ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తాడని నాకు తెలుసు. నేడో రేపో వస్తాడు ఖచ్చితంగా దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చేస్తాడు. నేను బలంగా నమ్ముతున్నాను. ఇశ్రాయేలు పౌరులందరూ నమ్ముతున్నారు లేదో నాకు తెలియదు, కానీ నేను బలంగా నమ్ముతున్నాను. మా దేశంలో ఒక టాక్ నడుస్తుంది. ఆ టాక్ ఏంటో తెలుసా? మీరు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు మా ప్రజలందరూ విన్నారు. ఇలా ఏ విషయం మీద వచ్చారండి? ఏగులవారు అంటే ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారు. దేవుడి గమ్మత్తు చూడండి. ఆ ఇన్ఫర్మేషన్ దేవుడు చెప్పండి చక్కగా పోసగుచ్చినట్టు పబ్లిక్ టాక్ ఏముందో ఎవరి ద్వారా దేవుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చెప్పండి? వేశ్య ద్వారా. ఆ ఇంటికి వెళ్ళి TV9 లాగా ఇలా మౌతెట్టి ఏమనుకుంటున్నారు? ఇశ్రాయేలు కొరకు
చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అంటే చెప్తారా వాళ్ళు? ఇలా మేము మొన్న అక్కడ ఆ ఓగన్న వాడిని కాడ మేము ఓడించేసాం, దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే చెప్పండి అని చెప్తారా వాళ్ళు? అసలే కొత్త ముఖాలు తేడాగా తిరిగితే పట్టేసుకుంటారు. అందుకే దేవుడు వీళ్ళకి రిస్క్ లేకుండా వీళ్ళని కాపాడాడు. ఆ ఏషియా ఇంట్లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దేవుడు తన నోట వినిపిస్తున్నాడు. అందరూ వెళ్ళిపోయారు, మిద్ది మీద దాచింది. అయ్యా మీకు విషయం చెప్పాలి, మీకు విషయం చెప్పినా మా టౌన్ అంతా మాట్లాడుకుంటున్నారు, మా సిటీ అంతా మాట్లాడుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు వస్తారు, మీ దేవుడు గొప్పోడని కూడా మాట్లాడుకుంటున్నారు, కానీ ఎంతైనా దేశం ఇవ్వలేం కదయ్యా. కానీ నాకు విషయం నేను బలంగా నమ్ముతున్నాను, నేడో రేపో వస్తారు, మా దేశాన్ని మీరు తీసుకెళ్ళిపోతారు. రెండో విషయం నేను నమ్ముతున్నాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. ఎంత బాగా నమ్ముతుందో చూడండి. ఒకటి, మా దేశాన్ని మీరు ఎలాగైనా తీసుకెళ్ళిపోతారు. రెండవది చెప్తుంది, దేవుడు మీలాంటి దేవుడు ఇంకెక్కడా లేడు. ఈ మాట చదువుతుంటే నాకేం గుర్తొచ్చిందో చెప్పనా? వర్షిప్ చేస్తుందండి ఆవిడ. నిజానికి ఎరుకో రాజును పొగడాలి ఎవరు? ఆవిడే. ఆవిడ అక్కడ పెట్టిన దేనికి? ఎప్పుడు వీళ్ళని పొగుడుతుండడానికి, వీళ్ళ ఆశలు తీర్చడానికి. రాజును పొగడాల్సిన ఆవిడ రాజును పొగట్లేదు, అసలు రాజును పొగుడుతుంది. ఎవరిని చెప్పండి? మీ దేవుడు లాంటి దేవుడు ఇంకెక్కడ లేడయ్యా. ఆకాశం కలగజేసిన వాడు ఆయనే, భూమిని కలగజేసిన వాడు ఆయనే, నక్షత్రాలు కలగజేసిన వాడు ఆయనే, సూర్యచంద్రులు కలగజేసిన వాడు ఆయనే. ఈ మాటలు చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తున్నాయండి? 130 కీర్తన శీర్షిక నడుస్తా చూసారు, 136వ కీర్తన. ఆ మాటలు గుర్తు రావాలి. ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. 136వ కీర్తన, 136వ కీర్తన, 136వ కీర్తన 4వ వచనం నుండి, 136వ కీర్తన 4వ వచనం నుండి మరలా చదవమ్మా. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును, తన జ్ఞానము చేత ఆకాశమును కలగజేసెను, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన గొప్ప వాటిని నిర్మించేవాడు, ఆయన కృప నిరంతరము ఉండును, పగటి వేళకు ఆయన సూర్యుడి చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును, రాత్రి ఏలుటకు చంద్ర నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఏంటట? ఆమె మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆమె మాట్లాడుతున్న మాటల కీర్తనలో కనబడుతున్నాయంటే ఇలాంటి మాటలు ఆ రోజు మాట్లాడింది. ఆకాశంలో కనబడుతున్న అన్ని నక్షత్రాల కన్నా, విలవేల్పుల కన్నా కులద. ఎందుకంటే వీళ్ళు ఆకాశాన్ని మొక్కుతారుగా, సూర్యుని మొక్కుతారు, చంద్రుని మొక్కుతారు, అన్నిటిని మొక్కుతారు. వీటన్నిటికన్నా గొప్ప దేవుడు మీ దేవుడే గొప్ప దేవుడు. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, అసలు దేవుడు అనే పేరు పెట్టుకునే సృష్టిలో అన్నిటికన్నా గొప్ప దేవుడు మీడే. అయినా నేను చెప్తున్నాను, వీటన్నిటినీ కలగజేసిన దేవుడు మీ దేవుడే. ఇవన్నీ మాకు తెలుసండి. మా టౌన్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. మరొక విషయం ఏంటో తెలుసా? మీరు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారన్న వార్త మా కళ్ళలోకి వచ్చేస్తుంది. సముద్రం పాయలు అయిపోవడం ఏంటి సార్? ఇవన్నీ టాక్స్ ఎక్కడ మాట్లాడుకోవడం తెలుసా? మిద్ది మీద. ఎవరు? వాళ్ళిద్దరూ, ఈవిడ ఒకరు. ఆ మిద్ది మీద మాట్లాడుకున్నారు. ఆ మిద్ది మీద మాట్లాడింది యెహోషువ మనకు రాశాడు అన్నమాట. ఎంత స్లోగా మాట్లాడుకుని ఉంటారు ఆ రోజు. మళ్ళీ నేను ఓడిపోతుంది అనేసి ఎర్ర సముద్రం పాయలు చేశారు ఆ రోజు అన్నాడు. అదిరిపోయారు సార్, మా గుండెలు అదిరిపోయాయి. చీకట్లో మాట్లాడుకుంటున్నారు దీపాలు పెట్టుకుని. ఆ రోజు మేము విన్నప్పుడు సార్ మా ఊరు వాడ అదిరిపోయింది సార్. చిన్న రిక్వెస్ట్ సార్, మీ దేవుడు గొప్ప దేవుడు, మీరు గొప్ప ప్రజలు, మీరు ఎంపిక చేయబడిన ప్రజానికం. నేను ఒక వేష్యను, గుర్తింపు లేని దాన్ని. నేను ఈ సహాయం చేస్తాను కనుక నాదొక రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ ఆ రిక్వెస్ట్ కాదనకంటే. ఖచ్చితంగా నేడో రేపు వస్తారు, మా దేశాన్ని పట్టేసుకుంటారు. నాకు ఒక ఆశ ఉండిపోయింది, గుండెల్లో ఒక భయం ఉండిపోయింది. నా ఇంటి వారిని, మా అమ్మని, మా నాన్నని, నా అన్నదమ్ముల్ని, నా అక్క చెల్లెల్ని, నా కుటుంబీకుల్ని దయచేసి ఎవరిని ఏమనకండి సార్, బతకనిస్తారా అని అడిగింది. నేను అనుకుంటానండి, అక్కడ ఆ మాటలేదు కానీ బహుశా తన కుటుంబం కొరకే ఆ వృత్తి చేస్తుందేమో, ఏమో. తన కుటుంబం కొరకు కమిట్మెంట్ ఉన్న స్త్రీ అండి ఆమె. తన తోబుట్టుల కొరకు, తన రక్తం పంచుకుని పుట్టిన వారి కొరకు జీవితాన్ని పెట్టుబడిగా పెట్టేస్తున్న స్త్రీ అండి ఆమె.
నేడో రేపో ఈమె ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంట, ఈమె షెల్టర్ ఇచ్చిందంట, ఈమెనంట మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు పాస్ చేసిందంట, ముందు ఈవెన్ లేపేండ్రా అని ఇన్ఫర్మేషన్ లీకేస్తే లేపేస్తే ఆమె రిక్వెస్ట్ పెట్టుకుంది, ఒక అర్జీ పెట్టుకుంది, లేపేసినా లేపేయచ్చుగాక, కానీ నా ఫ్యామిలీని మాత్రం చెప్పండి ఏమనకంటే. ప్రాణాన్ని బాగా వినండి, ప్రాణాన్ని రిస్కులో పెట్టి, ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టి, జీవితాన్ని ప్రమాదంలో పెట్టి ఎవరి కోసం బతుకులాడుకుంటుందండి? నా కుటుంబాన్ని రక్షించాను.